So let's turn Ephesians 2:10. ఎఫెసీయులు 2:10 ఒకసారి తిప్పుదామండి, అంటే ఓపెన్ చేద్దాము. చెల్లి ఒకసారి హెల్ప్ చేయరా నాకు. Somebody can read in Telugu. తెలుగులో ఎవరొకరు చదవండి. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. It is written in ଓଡ଼ିଆ, କାରଣ ଆମେମାନେ ତାହାଙ୍କ ରଚନା ଯେ ସମସ୍ତ ସତ୍କର୍ମ ଆମମାନେ କରିବୁ ବୋଲି ଈଶ୍ୱର ପୂର୍ବରୁ ପ୍ରସ୍ତୁତ କରିଥିଲେ ଆଚରଣରେ ସେହି ସବୁ ସାଧନ କରିବା ନିମନ୍ତେ ଖ୍ରୀଷ୍ଟ ଯୀଶୁଙ୍କଠାରେ ସୃଷ୍ଟ. In English, for we are his workmanship created in Christ Jesus for good works that God prepared beforehand so that we would walk in them. ఇంకోసారి చదివిరా. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. Hindi. Oh, Anak know better than me in Hindi. He will read in Hindi. क्योंकि हम परमेश्वर की रचना हैं और मसीह यीशु में उन भले कामों के लिए सूझे गए जिन्हें परमेश्वर ने पहले से हमारे करने के लिए तैयार किया. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ଆମେମାନେ ସମସ୍ତେ మా అందరం ଈଶ୍ୱରଙ୍କ ଦ୍ୱାରା କ'ଣ ହେଇଛୁ ନା ସୃଷ୍ଟି ହେଇଅଛୁ. దేవుని ద్వారా సృష్టి చేయబడ్డాము. हम लोग ईश्वर के द्वारा रचना किए गए हैं. దేవుడు మాకు సృష్టించి ఉన్నాడు. ये वचन कहती है. ఈ అంటే వాక్కు చెప్తుంది ఏంటంటే మేము దేవుని యొక్క సృష్టి. हम कैसे क्यों सृष्टि हुए हैं ये वचन भी कहती है. ఎందుకు మేము సృష్టింపబడ్డాము దాని నిమిత్తం కూడా ఈ వాక్కు చెప్తుంది. वचन कहते क्यों हम परमेश्वर की रचना है దేవుడు ఎందుకు మాకు సృష్టించాడు. और मसीह यीशु में हम క్రీస్తు అందు మేము भले कर्मों के लिए మంచి కార్యాలు చేయుటకు सूझे गए దాని నిమిత్తం మేము సృష్టింపబడ్డాము. जिन्हें परमेश्वर ने पहले से हमारे करने के लिए तैयार किया है. అది దేవుని యొక్క చిత్తమైంది. ఆయన ముందు నుంచి అది ఆలోచించి అది पहले से ही परमेश्वर हम अच्छे कर्मों को करने के लिए चुने हैं और तैयार किए हैं और रचना किए हैं. దేవుడు ఈ లోకానికి మాకు పంపించక ముందు ఆయన ఒక యోజన లేకపోతే ఆయన ఒక ప్లాన్ ఏంటంటే మంచి క్రియలు చేయుటకు ఈ లోకంలో నువ్వు నేను వచ్చి ఉన్నాము. आपको और मेरे को परमेश्वर ने अच्छे कर्मों के लिए रचना किए हैं. నిన్ను నన్ను దేవుడు దేని నిమిత్తం నిర్మించాడంటే మంచి క్రియ చేయుటకు. और वो अच्छे कर्म क्या है ఆ మంచి క్రియ ఏమై ఉంది हम लोग जानना चाहिए. మాకు తెలియాలి కదా అది. वो अच्छे कर्म क्या है. ఆ మంచి క్రియలు ఏమి. जब मैं नौकरी में जाता हूँ ఎప్పుడైతే నేను డ్యూటీకి వెళ్తాను, నా ఒక జాబ్ చేయడానికి వెళ్తాను, तो मेरे सगे लोग मेरे सहकर्मी लोग मुझे देखते हैं. నా కలీగ్స్ అంతా అందరూ నాతో పాటు పనిచేస్తున్నాను, అందరూ నాకు చూస్తుంటారు. ये क्या कर रहा है. ఈయన ఎట్ చేస్తున్నాడు, अच्छा काम कर रहा है और बुरा काम कर रहा है. మంచిగా ఉన్నాడా లేకపోతే చెడుగా ఉన్నాడు. और हमारे सुपरवाइजर लोग మాకు అయితే సూపర్వైజర్ లేకపోతే మా మా పెద్దోళ్ళు ఎవరైతే ఉన్నారో ఆఫీస్లో ऑफिसर लोग ఆఫీసర్స్ ఉంటారు కదా, हम लोग कैसे काम कर रहे हैं वो भी देख रहे हैं. ఏ విధంగా బ్రతుకుతున్నాడు, ఏ విధంగా పని చేస్తున్నాడు అని గమనిస్తుంటారు.
तो अच्छे कर्म क्या है? అది మంచి క్రియ ఏమై ఉంది? मैं आपको आज बताऊंगा. ఈ సమయంలో మీతో అది పంచుకోవాలని ఆశపడుతున్నాను. तो हम लोग जो काम कर रहे हैं ना, वो अच्छे और बुरे दोनों काम हैं. మేము చేసినవి మంచివి అవ్వచ్చు, చెడు కూడా అవ్వచ్చు. हमारे लाइफ में अच्छे और बुरे दोनों ही है. మా ప్రతి ఒక్కరి జీవితంలో మంచిది చెడు అనేది రెండు ఉంటాయి. तो हम लोग जानना है अच्छे कर्म क्या है. మంచి క్రియ ఏమి అని మేము తెలుసుకోవాలి. तो मैं जब नौकरी में था, ఎప్పుడైతే నేను జాబ్లో ఉన్నానో तो मुझे आदमी लोग देखते हैं. మనుషులు నన్ను గమనిస్తుంటారు. तो टीटी लोग को सब आदमी देखते हैं. टीटी लोग को सब आदमी నేను టీటీగా పనిచేశాను కాబట్టి టీటీకి ప్రతి ఒక్కడు ఎలాంటోడు అని గమనిస్తుంటారు. वो कैसे चलता है, వాడు ఎలాగ నడుస్తున్నాడు, డబ్బు గురించి వచ్చాడా లేకపోతే దేని గురించి వచ్చాడా అని చూస్తుంటారు. वो कैसे बोलता है, ఏ విధంగా మాట్లాడుతున్నాడు, और वो कैसे अपना कार्य करता है. ఆయన ఒక పని ఏ విధంగా ఆయన చేస్తున్నాడు. और मेरे कोलिग लोग भी देखते हैं. నాతో పాటు నా సహపాఠి ఎంతమంది ఉంటారో వాళ్ళు కూడా నన్ను గమనిస్తుంటారు. तो वैसे मुझे हर रोज देखते हैं. ప్రతిరోజు నాకు గమనిస్తూనే ఉంటారు. और मैं विशाखापट्टनम में जब था, నేను వైజాగ్లో ఉండేటప్పుడు 350 आदमी टिकट कलेक्टर है. 350 మంది టికెట్ కలెక్టర్తో పాటు నేను పనిచేశాను. मैं एडमिनिस्ट्रेशन में काम किया. నేను అడ్మినిస్ట్రేషన్ అంటే ఆఫీస్లో పనిచేశాను నేను. तो मुझे हर एक आदमी का पता है. అందరి గురించి నా దగ్గర లిస్ట్ ఉంటుంది, ఎవరో ఎలాంటోళ్ళని. जब मैं ट्रेन में गया, ఒక ట్రైన్లో నేను వెళ్ళాను అనుకోండి, ट्रेन में जब गया उनके साथ, వాళ్ళతో పాటు నేను ట్రైన్లో వెళ్ళేటప్పుడు मेरा कार्य करने लगा, నా పని నేను చేయడం మొదలెట్టాను. तब मुझे उन लोग देखने लगे. వాళ్ళు అప్పుడు నన్ను గమనించారు, చూశారు. जब ऑफिस में था तब भी देखते थे. ఆఫీసులో ఉండేటప్పుడు వాళ్ళు నా గురించి వాళ్ళకి తెలుసు. मैं कैसे उनके साथ व्यवहार करता था. ఆఫీసులో వాళ్ళతో ఎలాగా నేను వాళ్ళతో నేను బిహేవ్ చేస్తున్నాను, ప్రవర్తిస్తున్నాను. आज ए सुपीरियर, యాజ్ ఎ సూపీరియర్గా నేను ఉండగా कैसे व्यवहार करता था. నేను ఒక మంచి స్థాయిలో పై స్థాయిలో ఉన్నాను కాబట్టి వాళ్ళతో ఎలాగా నేను ప్రవర్తిస్తున్నాను వాళ్ళు जब मैं గమనిస్తున్నారు. ट्रेन में गया, ఎప్పుడైతే ట్రైన్లో వాళ్ళతో పాటు నేను వెళ్తున్నానో तो उन लोग मुझे भी देखे, అక్కడ కూడా వాళ్ళు చూస్తున్నారు. और जनरल पब्लिक भी देखे. పబ్లిక్స్ కూడా నాకు చూడడం మొదలెట్టారు. तो मेरे कोलिग लोग ऐसा हर रोज करीब हर रोज मुझे देखते हैं. నా కొలీగ్స్ ప్రతిరోజు నాకు గమనించడం వాళ్ళు చేస్తుంటారు, అది జరుగుతుంటుంది. उसके बाद बोलने लगे, తర్వాత వాళ్ళు చెప్పడం మొదలెట్టారు, आप क्या ना, आप जो धन की लालसा से मर गए हैं. వాళ్ళు చెప్పడం మీకు ధనం అంటే ఆ ఆశ అనేది చనిపోయింది, మీకు లేదు అనిపిస్తుంది అని వాళ్ళు చెప్పడం वो ये भलाई का कर्म है. అది ఏంటంటే మంచి కార్యములు, మా మంచి కార్యములు हम लोग नहीं बोलना है. మేము చెప్పడం కాదు, మా గురించి ఇతరులు మా గురించి చెప్పడం అనేది हमारा कोलिग लोग बोलना है. మాతో పాటు ఎంతమంది పని చేస్తున్నారు, లేకపోతే స్కూల్లో ఉన్నారు వాళ్ళు చెప్పాలి, లేకపోతే కాలేజీలో ఉన్నారు और जनरल पब्लिक बोलना है. ఎక్కడైతే పబ్లిక్తో మీరు కలుస్తున్నారు, పబ్లిక్ చూసేటప్పుడు మీకు ఏంటంటే మీరు మంచోళ్ళు, దేవుని బిడ్డలని చెప్పాలి. और जब मैं पब्लिक से डील किया, ఎప్పుడైతే నేను పబ్లిక్తో డీల్ చేయడం మొదలెట్టాను, और पब्लिक लोग पैसेंजर लोग भी बोलने लगे, ప్యాసింజర్స్ కూడా చెప్పడం మొదలెట్టారు, आपका व्यवहार दूसरे से अलग है. మీరు అందరూ టీటీఓల్ లాగా లేరు సార్, మీరు వేరేగా ఉన్నారు. ऐसा हम लोगों का साक्ष्य रहना चाहिए. దేవుని అంటే మా యొక్క సాక్ష్యం లేకపోతే మా యొక్క టెస్టిమనీస్ ఆ విధంగా ఉండాలి. मैं आपको बहुत कुछ नहीं बताऊंगा. నేను ఎక్కువ చెప్పాలి అని అనుకోవట్లేదు. फिर से मैं इफिसी की पुस्तक पहला अध्याय उसके 4 मैं आपको पढ़ के सुनाऊंगा. ఎఫెసీయులు 1:4 ఇంకొకసారి నేను చదివేసి మీకు వినిపిస్తాను. जैसा उसने हमें जगत की उत्पत्ति से पहले उसने चुन लिया कि हम उनकी दृष्टि में पवित्र और निर्दोष हो. ఒకసారి చదువున్నాను. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమే అది కాదు 1:4. 1:4
ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారము దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. Praise the Lord. దేవునికి స్తోత్రం. In English it is written, in English or in Telugu it is betterly written. తెలుగులో చాలా చక్కగా రాయబడి ఉంది, ఇంగ్లీష్లో కూడా చాలా బట్ చక్కగా. ఒడియాలో కొంచెం తప్పుగా రాసి ఉంది. ఇది చెప్తుంది ଅର୍ଥାତ୍ ଆମମାନେ ଯେପରି ତାହାଙ୍କ ସାକ୍ଷାତର ପବିତ୍ର ଓ ଅନିନ୍ଦନୀୟ ହଉ ଏଥିପାଇଁ ଜଗତର ପତନ ପୂର୍ବେ ତାହାଙ୍କଠାରେ ଆମମାନଙ୍କୁ ମନୋନୀତ କଲେ ବୋଲି ଲେଖା ଅଛି. କିନ୍ତୁ కానీ ఈ ఇంగ్లీష్లో రాసి ఉంది, జస్ట్ యాజ్ హీ చూజ్ అస్ ఇన్ హిమ్ ఫర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్ దట్ వీ షుడ్ బి హోలీ అండ్ బ్లేమ్లెస్ బిఫోర్ హిమ్ ఇన్ లవ్. ఇంగ్లీష్లో తర్వాత తెలుగులో చాలా చక్కగా రాయబడింది ఏంటంటే, జగత్ పునాది వైకు మునుపు ఆయన మాకు చూస్ చేశారు, మాకు సెలెక్ట్ చేశారు ఏంటంటే పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఈ లోకంలో ఉంటకు. हम लोग देखे एफिसिया की पत्रिका 2वीं अध्याय उसका 10वीं पद में कि परमेश्वर ने हमें अच्छे कर्मों के लिए क्या किया है, चुना है, रचना किया है. ముందు మేము చూసుకున్నాము, ముందు వచనంలో లేకపోతే వాక్కులో ఏంటంటే ఆయన మంచి క్రియలు చేయుటకు మేము పిలువబడ్డాము, మాకు సృష్టించాడు. वो अच्छे कर्म क्या है? అది మంచి క్రియలు ఏంటి? हम पवित्र और निर्दोष होना ही अच्छे कर्म है. మంచి క్రియ అనగా నిర్దోషము పరిశుద్ధతలో మేము కొనసాగడమే అది మంచి క్రియ. तो हमारे अंदर पवित्रता और निर्दोष होना ही अच्छे कर्म है. దోషము లేకుండా పరిశుద్ధతతో ముందుకు వెళ్ళడం అనేది దేవుని చిత్తం మా జీవితంలో. तो हम लोग परिशुद्ध कैसे होते हैं? మేము ఏ విధంగా పరిశుద్ధంగా మేము ఉంటాము, పరిశుద్ధులు పిలువబడతాము. ईश्वर का वचन कहता है, ईश्वर का वचन आपको परिशुद्ध करेगा. దేవుని వాక్యం చెప్తుంది, దేవుని వాక్యమే మాకు పరిశుద్ధులుగా దిద్దుతుంది. The word of God is cleanse you. దేవుని వాక్కు మాకు పరిశుద్ధపరుస్తుంది. The word of God is make you holy. దేవుని వాక్యం మాకు పరిశుద్ధులుగా నిల్చోపెడుతుంది. In 1 John chapter 1 verse 8. 1 John chapter 1 8 ఒకసారి చదువుదాము. మనము పాపం లేని వారమని చెప్పుకొని నడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. वचन में लिखा है, దేవుని వాక్యం చెప్తుంది, हम लोग पाप में नहीं है बोलना ही हम लोगन का अधर्म है. నేను పాపము లేను అని చెప్పడమే మాకు పాపంలో ఉండట. The next verse, నెక్స్ట్ వర్స్ ఒకసారి చదువునాను. మన పాపములను మనం ఒప్పుకొని నెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. praise the Lord. హల్లెలూయా. वचन कहता है, हम लोग जब अपना पाप अंगीकार करेंगे, यीशु हमारे पाप को शुद्ध करने, पवित्र करने के लिए न्यायवान है बोल के लिखा है. దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది ఏంటంటే, ఎప్పుడైతే మా పాపంలో మేము ఉన్నామని గమనించి మేము దానికి స్వీకరిస్తామో, దేవుడు నమ్మదగిన వాడు, మా సమస్త పాపం నుంచి క్షమాపణ ఇచ్చి మాకు పరిశుద్ధత ఇవ్వడానికి, పరిశుద్ధతమైన ఒక జీవితం ఇవ్వడానికి ఆయన సమర్థుడు. आज आदमी लोग बहुत जगह जाता है अपने को पवित्र करने के लिए. ఈనాడు మీరు చూస్తుంటారు, అందరూ ఇటు అటు తిరుగుతున్నారు ఏంటంటే పడడానికి, పరిశుద్ధులుగా పిలువపడడానికి. लेकिन वचन कहता है, కానీ దేవుని వాక్యం చెప్తుంది, यीशु के बिना कोई भी हम लोगों को पवित्र कर नहीं सकता है. యేసు తప్ప ఎక్కడ కూడా పరిశుద్ధత అనేది లేనే లేదు. ఆమేన్, హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. तो यीशु ही हमको क्या करता है ना, पवित्र करता है. దేవుని బిడ్డ అనగా దేవుని కుమారుడు ఆ యేసు క్రీస్తే మాకు పరిశుద్ధులుగా
ఆయన తీర్చిదిద్దుతాడు, ఆయన నిల్చోపెడతారు. अगर हम लोग देखेंगे यूहन्ना की पुस्तक में लिखा है पहले वचन था, लेकिन और वचन के साथ परमेश्वर, उसके वचन क्या हुआ? देहधारी हुआ. ఫస్ట్ జాన్లో ఫస్ట్ ఒకసారి చదువు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. लिखा है वचन परमेश्वर था बोल के. అక్కడ రాయబడి ఉంది ఏంటంటే ఆ వాక్కు అనేది దేవుడు అయి ఉన్నాడు. तो वचन क्या करता है? हम लोग उनको क्लींस करता है. ఆ వాక్కుయే దేవుడు అయి ఉన్నాడు కాబట్టి ఆ వాక్కు మాకు పరిశుద్ధపరుస్తుంది. तो हम लोग वचन ज्यादा पढ़ना है. వాక్యము చదవడం మేము నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా వాక్యములో మేము టైం స్పెండ్ చేయాలి. जब हम लोग वचन ज्यादा जानेंगे, ఎప్పుడైతే మేము వాక్యం అనేది నేర్చుకుంటామో చదువుతామో तब हमारे अंदर पवित्रता आने लगेगा. ఆటోమేటిక్లీ దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క భయం అనేది మా वचन ही परमेश्वर है. వాక్యమే దేవుడై ఉన్నాడు. परमेश्वर हमारे अंदर आने लगेगा. ఎప్పుడైతే నీ వాక్యము తీసుకుంటున్నామో దేవుడు నీలో వస్తున్నాడు. परमेश्वर हमारे अंदर आके ఎప్పుడైతే దేవుడు మాలో వస్తాడు तब हम लोग पवित्र हो जाएंगे. అప్పుడు మేము పరిశుద్ధులుగా బ్రతుకుతాము. क्यों परमेश्वर पवित्र है? ఎందుకంటే పరిశుద్ధుడైన ఆ దేవుడు. इसके लिए हम लोगों का पृथ्वी का उत्पत्ति से पहले ही चुन लिया है. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి లోకపు పునాది ఏక మనుపు నిన్ను నన్ను ఆయన సెలెక్ట్ చేశాడు, మేము కూడా పరిశుద్ధులుగా ఉండుటకు. हम लोगों को पवित्र करने के लिए, మాకు పరిశుద్ధులుగా మేము ఉంచుటకు ఆయన ప్లాన్ గీసి ఉన్నాడు. पवित्रता बिना परमेश्वर को देखना मुश्किल ही है. పరిశుద్ధత లేకుండా నువ్వు నేను దేవునితో కలవలేము, చూడలేము. नामुमकिन ही है. అది అసంభవం, అది జరగదు. तो जब तक हम लोग पवित्र नहीं होंगे, ఎంతవరకు మాలో ఆ పరిశుద్ధత అనేది కలగదు, स्वर्ग में जाके परमेश्वर को देखने नहीं पाएंगे. దేవునితో మేము కలవడానికి మాకు చోటు లేదు, లేకపోతే మాకు అది సాధ్యం కాదు. तो स्वर्ग में जाकर परमेश्वर को देखने के लिए क्या करना है? దేవునితో మేము ఆ పరలోకంలో కలవాలి అని మీరు అనుకుంటున్నారు అనుకోండి, हम लोग पवित्र होना चाहिए. మా ఒక సిద్ధపాటు ఏంటంటే పరిశుద్ధతలో కొనసాగాలి. निर्दोष होना चाहिए. దేవుని దృష్టిలో మేము నిర్దోషంగా మేము ఉండాలి. पृथ्वी में भी पवित्र जीवन काटना चाहिए. ఈ లోకములో పరిశుద్ధమైన బ్రతుకు మేము బ్రతికి తీరవలసిందే. आपको देख के आदमी लोग बोलना है మీకు చూసి మనుషులు చెప్పాలి, ये दूसरे से अलग है, వీళ్ళలో ఏదో తేడా ఉందిరా బాబు అని చెప్పాలి. ये दूसरे से अलग है. అందరిలాగా కాదు ఈమె, आप लोग दूसरे से अलग है. నువ్వు నేను ఈ లోకంలో ప్రత్యేకత కలిగి ఉండవలసిందే. हमारे कार्य अलग है, మా పనులు వేరేగా ఉంది, हमारे व्यवहार अलग है. మా యొక్క ప్రవర్తన వేరేగా ఉండాలి. ऐसा हम लोग दिखना चाहिए. ఆ విధంగా ఎప్పుడైతే మేము కనిపిస్తామో तब उन लोग देखेंगे అప్పుడు ఈ లోకమంతా చూస్తుంది. और कहेंगे, వాళ్ళు చెప్తారు, दानियल को जैसा, దానియేలుని చూసి ఏ విధంగా వాళ్ళు పలికారు. दानियल को जब वो शेर की खाई में पड़ा था, ఆ సింహం ఓన్లో ఏ విధంగా అయితే దానియేలు పడివేశారు, राजा आके बोला, రాజు వచ్చేసి చెప్తున్నాడు, जो परमेश्वर तुम्हारा परमेश्वर है, ఎవరైతే నీ దేవుడు దానియేలు, ఎవరైతే నీ దేవుడు तुम्हारा साथ यदि है ఒకవేళ నీతో ఉంటే तो तू जीवित रहेगा. है क्या? నువ్వు నీకు ఆ సింహం ఏం చేయలేవు, నువ్వు బ్రతుకుతావు అని ఆయన పలికాడు. हम लोग क्या ना शेर की गड्ढे में गिरने से भी ఒకవేళ సింహపు బోన్లో నువ్వు నేను పడినా परमेश्वर हमारा साथ है. మా తోడు మా దేవుడు ఉంటాడు. राजा लोग देखेंगे, రాజులు చూస్తారు, प्रजा लोग देखेंगे, ఈ లోకమంతా చూస్తుంది, हमारे जीवन को. మా యొక్క జీవితం వాళ్ళు చూస్తారు. महात्मा गांधी ने एक बात बोला, మహాత్మా గాంధీ ఒక మాట చెప్పారు, क्रिश्चियन लोगों को అంటే క్రైస్తుల్ని क्राइस्ट को देखने के लिए बोला.
క్రిస్టియన్స్ అనగా దేవుని బిడ్డగా పిలువబడుతున్న వాళ్ళు క్రీస్తుని చూడాలిమని ఆయన ఒక మాట చెప్పారు. तो हम लोगन के अंदर यीशु रहना चाहिए. ఎప్పుడు కూడా మాలో యేసయ్య ఉండాలి. यीशु जब हमारे अंदर आ जाएगा, యేసయ్య ఎప్పుడైతే మాలో ఉంటాడు, हम लोग पवित्र होने के लिए प्रयास नहीं करना चाहिए. అప్పుడు మేము పరిశుద్ధులుగా బ్రతకాలి, నేను బాగుండాలి అని మేము ప్రయత్నం చేయకూడదు. ये ऑटोमेटिकली हो जाएगा. ఆయన ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా నువ్వు जब పరిశుద్ధంగానే यीशु आ నడుస్తావు. जाएगा, ఎప్పుడైతే యేసు నీలో వస్తున్నాడు, हम लोग ऑटोमेटिक चेंज हो जाएंगे. మాలో ఆటోమేటిక్గా ఆ చేంజెస్ అనేది వస్తుంది. अनेक विश्वासी लोग बोलते हैं, చాలా మంది విశ్వాసులు చెప్తుంటారు, नहीं आप लोग बहुत प्रार्थना करने से आपका लाइफ चेंज हो जाएगा. మీరు ఎక్కువ ప్రార్థన చేస్తే మీ లైఫ్ మారిపోతుంది అని చెప్తుంటారు. और आप लोग धर्म कर्म करने से आपका लाइफ चेंज हो మీరు जाएगा. మంచి మంచి క్రియలు చేస్తే మీ జీవితం మారిపోతుంది అని చెప్తుంటారు. लेकिन కానీ परिवर्तन करने वाला, ఎవరైతే నీకు నాకు మార్చే ఒకడు ఉన్నాడు, जीवन को बदलने वाला, జీవితాన్ని మార్చేవాడు ఒకడు ఉన్నాడు, वो यीशु है. యేసుక్రీస్తు ఆయన పేరు. तो यीशु को बुलाना चाहिए. యేసయ్య మా జీవితంలో వచ్చేటప్పుడే वो वचन को ले लेना चाहिए దేవుని వాక్యము మేము ఎప్పుడైతే తీసుకుంటున్నామో, जो सृष्टि के पहले ఎవరైతే సృష్టి కాకమునుపు हम लोगों का रचना किया है, ఎవరైతే నిన్ను నన్ను రచించారు, అంటే నిన్ను నన్ను ఆయన సృష్టించారు, वो हम लोगों का रचना किया है ఆయన మాకు సృష్టించారు भले कामों के लिए. మంచి క్రియల కొరకు. हम लोग अच्छे कामों के लिए तैयार हो जाए. ఆ మంచి క్రియలు చేయడానికి మేము సిద్ధపాటు అంటే సిద్ధముగా ఉండాలి. दुनिया को जीतना है तो ఈ లోకానికి నువ్వు గెలవాలి అంటే अच्छे काम करना पड़ेगा. నీ యొక్క మంచితనం మంచి క్రియలు నువ్వు చేయవలసిందే. परमेश्वर को महिमा देना है तो దేవునికి మహిమ నువ్వు ఈ లోకంలో ఇవ్వాలి అంటే अच्छे काम करना पड़ेगा. మంచి క్రియలు నువ్వు చేయాలి. प्रेज द लॉर्ड. హల్లెలూయా. इसीलिए हम लोग तैयार किए गए हैं. అందుకే మేము చేసింది ఏంటంటే, इसीलिए हम लोगों का तैयार किया गया है దాని నిమిత్తము మేము సృష్టింపబడ్డాము, अच्छे कर्मों के लिए. మంచి క్రియలు చేయటానికి. जब अब अच्छे कर्मों करने लगोगे, ఎప్పుడైతే మీరు మంచి క్రియలు చేస్తారు, आपको प्रचार करने का जरूरत नहीं है. అప్పుడు మీరు వెళ్ళి 10 మందికి సువార్త వినుమని చెప్పడం అవసరం లేదు. आदमी लोग आपका पीछे आने लगेंगे. మనుషులు నీ బ్రతుకు నీ యొక్క విధానం చూసి నీ వెనకతలు వచ్చేసి చెప్పండి సార్ అంటారు. प्रथम शताब्दी में, అప్పుడు फर्स्ट सेंचुरी, మొదటి శతాబ్ది परमेश्वर के दास लोग, దేవుని సేవకులు उन लोग सिर्फ एक ही काम कर रहे थे. వాళ్ళు ఒక్క పని చేసేవారు. एवरी डे दे गैदर इन वन प्लेस. हर दिन एक स्थान में वो लोग इकट्ठा होते थे, ప్రతిరోజు ఒక స్థలంలో వాళ్ళు ఈ విధంగా కలిసి प्रार्थना करते थे ప్రార్థన చేయడము, और ईश्वर की वंदना करते थे. దేవునికి ఆరాధించడం, किसको कुछ नहीं बोलते थे. ఎవరికి కూడా ఏం చెప్పడం కాదు. हर एक परिवार में ऐसे करते थे. ప్రతి ఒక్క కుటుంబంలో వాళ్ళు చేయడం అదే వాళ్ళ వృత్తి. और दूसरे लोग देखते थे, అందరు చుట్టుపక్కల ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు చూసేవారు, इन लोग क्या कर रहे हैं. వీళ్ళు ఏం చేస్తున్నారు. धीरे धीरे देखने आए हैं. అందరు దగ్గర వచ్చి చూడడం उसके మొదలెట్టారు. बाद वो घर में बैठने लगे हैं తర్వాత ఇంటి లోపలికి వచ్చేసి వాళ్ళు కూర్చోడం మొదలెట్టారు, और वचन को सुनने लगे వాక్యం వినడం మొదలెట్టారు, और यीशु को ग्रहण करने लगे. యేసయ్యని వాళ్ళు అంగీకరించారు. तो हमारे जीवन में भी మా జీవితంలో కూడా ईश्वर को हमारे जीवन में प्रकाश करना है. దేవునికి మా జీవితం ద్వారా మేము బయలుపరచుకోవాలి, లేకపోతే చూపించాలి. भले कर्मों के लिए మా మంచి క్రియల ద్వారా अपना शरीर को, మా యొక్క శరీరానికి, अपना मन को మా యొక్క మనస్సుని प्रभातना है దేవుని సన్నిధిలో మేము అర్పించాలి. यीशु के साथ, దేవునితో మేము కలిసి ముందుకి వెళ్ళాలి. यीशु के वचन के साथ దేవుని వాక్యము పట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి. जब हम जीवन बिताने लगेंगे, ఈ విధంగా ఎప్పుడైతే మా జీవితంలో జరుగుతుందో तब दूसरे लोग देख के आपका पास आने लगेंगे. అప్పుడు అందరూ మీ ముందు మీ దగ్గరికి వస్తారు.
मैं इनके भाई को कभी भी वचन नहीं बोला। నేను ఎప్పుడు కూడా అంటే మా అన్యకి ఎప్పుడు కూడా ఆయన దేవుని వాక్యం చెప్పలే. मैं उनके साथ पढ़ता था, మేము క్లాస్మేట్స్ ఇద్దరు ఒక క్లాసులో ఉన్నాము. मैं कभी भी उनको वचन नहीं बोला, ఆయనకి ఎప్పుడు కూడా దేవుని వాక్యం చెప్పలే, कभी भी। ఎప్పుడు కూడా కాదు. मैं उनके साथ चलता था, మేము ఆడేవారిమి, కలిసి అన్ని పనులు చేసేవారిమే. हम लोग क्रिकेट खेलते थे, మేము క్రికెట్ ఆడేవారిమి, साथ में पढ़ते थे, చదివేవారిమి, लेकिन कभी वचन नहीं बोला। ఎప్పుడు కూడా వాక్యం చెప్పలే. एक दिन उनका भाई ने पूछा, ఒకరోజు నా స్నేహితుడు అంటే నా అన్య స్నేహితుడు అడిగారన్నమాట, आप कैसे ऐसा जीवन बिता रहे हो? ఎలాగా నువ్వు ఈ విధంగా బ్రతుకుతున్నావు అని. तब मैं बोला, అప్పుడు నేను చెప్పాను, मैं यीशु को अपने जीवन में ले लिया हूँ। నేను యేసయ్యని నా జీవితంలో తీసుకున్నాను. तब तो यीशु को कैसा अपना जीवन में लेना है, उनके भाई ने पूछा। నువ్వు ఏ విధంగా యేసయ్యని ఒక హృదయంలో తీసుకున్నావు అని ఆయన అడిగారు. तब मैं वचन को बोला, అప్పుడు వాక్యం చెప్పడం మొదలెట్టాను. पहले अपना जीवन में यीशु को प्रकाश करना है, యేసయ్యని మా జీవితం ద్వారా మేము బయలుపరచుకోవాలి. अपने जीवन में उसको प्रकाश करना है, మా జీవితం ద్వారా रिवील्ड। రివిల్ ఏంటి చెప్తారు తెలుగు, ప్రత్యక్షపరచాలి. तो आप लोग उनका आदमी लोग पूछने लगोगे, ఎప్పుడైతే అది జరుగుతుంది మనుషులు అడుగుతారు, आप ऐसे कैसे खुश रह सकते हो? ఈ విధంగా ఏ విధంగా నువ్వు అంత ఆనందంగా ఉంటున్నావు. मुझे जब मेरे साथी कर्मी लोग देखते हैं, నాకు నా కలీగ్స్ అందరూ చూస్తుంటారు, तो आप कैसे हर दिन खुशी में रहते हो? ప్రతి గడియ నువ్వు నవ్వుతూనే ఉంటావు, ఎలాగ ఉండగలుగుతావు అని అడుగుతుంటారు. मेरा जीवन में इतना बड़ा परिस्थिति आ जाए, ఏ పరిస్థితి నా జీవితంలో వచ్చినా मैं खुश रहना सीखा हूं। నేను ఆనందించడం నేర్చుకున్నాను. मैं लाइफ मेरा जीवन में बहुत सारे समस्या से गुजर रहा था, నా జీవితంలో చాలాసారి చాలా ఒత్తిడి, చాలా సమస్యలు వచ్చాయి. लेकिन मैं खुश रहना सीखा हूं। దేవునిలో ఆనందించడం నేను నేర్చుకున్నాను. क्यों? मेरे अंदर यीशु है, ఎందుకంటే నాలో యేసు ఉన్నాడు. यीशु हमारे जीवन में खुशी ला सकता है। యేసయ్య ఎప్పుడైతే నాలో ఉంటాడో ఆయన నన్ను ఆనందపరుస్తాడు. क्यों? यीशु ने हमारे खुशी के लिए अपने जीवन को सूली में दे दिया। యేసయ్య నా దుఃఖం ఆయన ఆ సిలువలు తీసుకొని ఆయన ఒక ఆనందం నాకు ఇచ్చున్నాడు, కాబట్టి నేను ఆనందిస్తాను. इसलिए मैं खुश रहना सीख गया। అందుకే నాకు తెలుసు నేను ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి. उनके भाई ने पूछा, నా స్నేహితుడు నాకు అడిగాడు, अब कुछ नहीं रहने से आप कैसा खुश रहते हो? నీకు ఏం లేకుండా నువ్వు ఏ విధంగా ఆనందిస్తున్నావు, సంతోషంగా ఉన్నావు. अब मैं अपना साक्षी बताना चाहता हूं आप लोगों को। నా ఒక టెస్ట్ మనీ, నా సాక్ష్యం చెప్పాలి అనుకుంటున్నాను. मैं बहुत गरीब परिवार से आया। నేను చాలా పేదరిక నుంచి పెరిగాను. हमारे घर में क्या था ना, 2 ही रूम थे, మా ఇంట్లో రెండు రూమ్ ఉండేది. वो भी हंट, అది కూడా హట్. छत नहीं है, అది మా ప్రేయర్ టవర్ మాట, అక్కడ వెళ్ళి ప్రేయర్ చేసేవారు. उसमें छत नहीं था, అక్కడ సరిగ్గా రూఫ్ అనేది లేదు, वो घास के घर था। అది గడ్డితున్న. ఇప్పుడు గడ్డితో ఉన్నది, ఇప్పుడు తాటి చెట్టులో కడుతున్నారు కదా, అప్పుడు ఆ గడ్డేది ఉండేది, అలాగా ఉండేది అది। ऐसे में बहुत गरीब परिवार से आता हूँ, చాలా పేదరిక. तो मैं प्रार्थना करता था। ఎప్పుడు కూడా ప్రార్థన చేసేవాడిని. धीरे धीरे प्रभु आशीष करने लगा। దేవుడు నెమ్మదిగా నన్ను దీవించడం మొదలెట్టారు. और पास्टर पवन जी आज मेरे घर को देखे होंगे। పవన్ గారు నా ఇల్లు ఇప్పుడు చూసి ఉంటారు. तो परमेश्वर दो ही रूम था, अभी 10 रूम है। దేవుడు ఎలాగ నాకు దీవించాడంటే 2 రూమ్, అది కూడా గుడిసెలో ఉండేవాడిని. అలాంటిది మంచి ఇల్లు నాకు ఇచ్చి, అది 10 బెడ్రూమ్ ఉన్న 10 రూమ్ ఉన్న ఇల్లు నాకు ఇచ్చాడు. ఆమెన్, హల్లెలూయా, प्रेज द लॉर्ड। जब आप लोग परमेश्वर को ले लोगे, ఎప్పుడైతే దేవుని వాక్యము దేవునికి తీసుకోవడం నేర్చుకుంటామో आपका जीवन बदल जाएगा। మా జీవితంలో గొప్ప మార్పు వస్తుంది.
आप साउल से पाउल हो जाओगे, సౌల్ నుంచి మీరు పౌలుగా మారిపోతారు, सीमन से पीटर हो जाओगे। సీమన్ నుంచి పేతురు అయిపోతారు. तो आप हम लोग क्या करना है? यीशु के लेना। యేసయ్యని మేము అంగీకరించాలి, మాలో తీసుకోవాలి. इसमें देखिए सीमोन पतरस जब तक यीशु को अंगीकार नहीं किया, ఎంతవరకు పేతురు దేవుణ్ణి అంగీకరించలేదు, साइमन पीटर बोलता है मैं यीशु को नहीं जानता। అప్పుడు పేతురు చెప్తున్నాడు, నేను యేసయ్య ఎవరు నాకు తెలీదు. जब साइमन पीटर ने 3000 लोगों को सामने बोला मैं यीशु को जानता हूं, కానీ ఒక సమయం వచ్చింది, ఎప్పుడైతే యేసయ్యని ఆయన తీసుకున్నాడు, 3000 మంది ముందు నిల్చొని ధైర్యంగా చెప్పగలడు, యేసయ్య నేను ఎరిగి जो ఉన్నానని यीशु को చెప్పాడు. आप लोग सूली में चढ़ाए हैं, ఏ యేసయ్యని మీరు ఆ సిలువేశారు, उसको विश्वास करो, ఆయన మీద నమ్మిక ఉంచండి అని ధైర్యంగా చెప్పగలిగాడు. उसको ग्रहण करो, ఆయనను మీరు స్వీకరించాలి, तब आप लोग उद्धार पाओगे। అప్పుడు మీకు రక్షణ అనేది ఉంటుంది. तब उसका लाइफ पीटर हो गया, सीमन से पीटर हो गया। అప్పుడు ఆ సీమోన్ నుంచి ఆయన బ్రతుకు ఏ విధంగా మారింది? పేతురుగా మారింది. जब हमारे जीवन में यीशु को प्रकाश करने लगेंगे, ఎప్పుడైతే దేవుని మా జీవితం ద్వారా దేవునికి మేము చూపిస్తామో, हमारे बुरे कर्म सब परिवर्तन होके अच्छे कर्मों में बदल जाएगा। మా ప్రతి దుర్వాటులో మా దుష్క్రియలు ప్రతిదీ సుక్రియగా మారిపోతుంది, మంచి క్రియలుగా आपको మారిపోతుంది. प्रयास नहीं करना पड़ेगा, మీ మటుకు మీరు కష్టపడడం అవసరం లేదు. वचन को पढ़िए, దేవుని వాక్యం చదవండి, దేవుని వాక్యం తీసుకోండి, वचन को अंगीकार कीजिए, దేవుని వాక్యం మీరు పలకండి, वचन को अपने जीवन में प्रकाश कीजिए। దేవుని వాక్యము ద్వారా జీవితము విధానం మార్చడానికి మీరు ప్రయాసపడండి. आपके साथ लोग जुड़ने लगेंगे। అప్పుడు మనుషులు వచ్చేసి నీ దగ్గర వచ్చి ప్రార్థన చేయమని అడుగుతారు. मैं जब ऐसे करने लगा, నేను ఎప్పుడైతే నా జీవితంలో ఈ మార్పు వచ్చింది, बहुत आदमी यीशु के साथ जुड़ने लगे। చాలా మంది నాతో పాటు యేసయ్య గురించి తెలుసుకోవడం మొదలెట్టారు. बहुत सारे आदमी, बहुत सारे युवा लोग यीशु के साथ जुड़ने लगे। చాలా యూత్ నాతో పాటు వాళ్ళు కలవడం, ప్రార్థన చేయడం మొదలెట్టారు. हमारे कोठी में कम से कम 10-12 युवा आके प्रेयर कर रहे थे। మా ఒక చిన్న रूम ఆ రూమ్లో 10 మంది 12 మంది వచ్చేసి కూర్చొని చిన్న రూమ్లో ప్రార్థన చేసేవారమే. तो आपके साथ ऐसा जुड़ने लगे जब आप यीशु को अंगीकार करने నువ్వు लगे। ఎప్పుడైతే దేవునిలో నువ్వు యేసయ్యని తీసుకుంటావో, నీ హృదయంలో నీ బ్రతుకు ఎప్పుడైతే మారుతుంది, దేవుడు మనుషుల్ని పంపిస్తాడు. నువ్వు కూడా అలాగా इसके लिए परमेश्वर पृथ्वी की उत्पत्ति से पहले हम लोगों का रचना किया है। అదే దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే సత్క్రియలు, మంచి క్రియలు చేయుటకు నువ్వు ఈ లోకానికి పంపించబడ్డావు. प्रेज द लॉर्ड। హల్లెలూయా. तो पृथ्वी की उत्पत्ति से पहले हम लोगों का परमेश्वर रचना किया कि हम लोग अच्छे कर्म करें। ఆ మంచి క్రియలు చేయుటకు దేవుడు మాకు సృష్టించాడు, ఇక్కడ तो పంపించాడు. अच्छे कर्म करने के लिए यीशु का अपना जीवन में अंगीकार करना पड़ेगा। దేవుని వాక్యం ప్రతిరోజు మేము తీసుకోవాలి, యేసయ్యని तो ప్రతిరోజు మా आपका జీవితం जीवन धीरे తీసుకోవాలి. धीरे बदलने लगेगा। ఎప్పుడైతే అది ఆ ప్రక్రియ అనేది మా आप జీవితం, चर्च जाने से आपका जीवन नहीं बदलेगा, చర్చ్కి వెళ్తే జీవితాలు మారవు, हर संडे जाने से आपका जीवन नहीं बदलेगा। ఏ సండే వెళ్ళినా మీ జీవితాలు మారదు. కానీ यहूदा यीशु के साथ था, యూదా ఇస్కరియోతు యూదా యేసయ్యతోనే ఉన్నాడు, लेकिन उसका जीवन नहीं बदला। వాడు బ్రతుకు మారలేదు. क्यों? वो यीशु को अंगीकार नहीं किया। ఎందుకంటే యేసయ్యని ఆయన తీసుకోలేదు. आप हर संडे चर्च जाइए, ప్రతి సండే మీరు చర్చ్కి వెళ్ళండి, लेकिन आप अगर यीशु का अंगीकार नहीं करते हैं కానీ యేసయ్యని నువ్వు అంగీకరించకపోతే तो आप सीमोन से पीटर नहीं हो सकते हैं, మీరు సిమోన్ నుంచి పేతురు అవడానికి ఛాన్స్ లేదు, पापी से धार्मिक नहीं हो सकते हैं। పాపము నుంచి పరిశుద్ధతలో వెళ్ళడానికి ఛాన్స్ లేదు. तो हम लोग यीशु का अंगीकार करना है। యేసయ్యని స్వీకరించాలి. चर्च जाने से कुछ नहीं होता प्रिय भाई और बहन। చర్చ్కి వెళ్ళిపోతే ఏదో ఆశీర్వాదాలు వచ్చేస్తుంది అనుకోకండి, अच्छे कर्म करने से कुछ नहीं होता। ఏదో మంచి క్రియలు చేస్తే నాకు పుణ్యం దొరుకుతుంది అని అనుకోకండి.
ऐसा होने से तो गंगा में डुबकी लगाने वाला सब स्वर्ग में चले जाते हैं। అలాగైతే గంగా వెళ్ళిసి ఎవరైతే ములుగుతున్నారో వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోతారు. इतना कचरा जल में उन लोग डुबकी लगाते हैं। ఆ బురద ఉన్న వాటర్లు కూడా వాళ్ళు డిప్ అవుతున్నారు, लेकिन మునుగుతున్నారు. यीशु बोलता है యేసయ్య చెప్పడం ఏంటంటే उसके खून से जो धुले गए हैं वो पवित्र है। ఎవరైతే ఆయన రక్తమొచ్చే కడగబడతారో వాళ్ళే పరిశుద్ధ పిలువబడతారు. प्रकाशित वाक्य में लिखा है ये देख यीशु के लहू से धुले गए लोग ये सब है बोल के। దేవుని వాక్యము ప్రకటన గ్రంథంలో రాయబడింది, వీళ్ళందరూ దేవుని గొర్రెపిల్ల రక్తంతో కడగబడి ఉన్నారు ఇదిగో అని వాక్యం तो చూపిస్తుంది. पवित्र होना है పరిశుద్ధులుగా మేము ఉండవలసిందే. तो यीशु का रक्त से, ఆ పరిశుద్ధత ఎక్కడి నుంచి వస్తుందంటే यीशु దేవుని के वचन से, దేవుని రక్తం, దేవుని యొక్క వాక్యము ద్వారా ఆ పరిశుద్ధత వస్తుంది. यीशु के द्वारा ही पवित्र हो सकते। యేసయ్య తప్ప ఎక్కడ పరిశుద్ధత మాకు కలగదు. इसीलिए हम लोगों को पहले से ही रचना किया है। ఎందుకంటే ఇది మా జీవితంలో జరగాలని నువ్వు నేను సృష్టింపబడ్డాము. परमेश्वर आपको सबको आशीष करे, దేవుడు మీ అందరికి దీవించాలని నా ప్రార్థన. अच्छे कर्मों के लिए प्रस्तुति करे, మంచి క్రియల కొరకు దేవుడు మీకు పైకి తీసుకొని రావాలి. अनेकों को उनके राज्य में लाने के लिए प्रस्तुत करे। మీ జీవితము చాలా మందిని దేవుని రాజ్యములో తీసుకొని వచ్చినట్లు మీ आपके జీవితం कार्यों ఉండాలి. के द्वारा, మీ యొక్క క్రియల ద్వారా अब जहां है वहीं आपको మీరు परमेश्वर ఎక్కడ ఉన్నారు use అక్కడ. करे। आप कॉलेज में पढ़ते हैं तो वहीं परमेश्वर आपको, ఒకవేళ నువ్వు కాలేజీలో చదువుతున్నామో అక్కడ నువ్వు ఆ విధంగా ఉండవలసిందే. कोई कहीं जगह नौकरी कर रहे हैं वहीं आपको నువ్వు ఒకవేళ परमेश्वर ఉద్యోగం చేస్తున్నావేమో ఆ స్థలంలో నువ్వు దేవుని గురించి అలాగా ఉండాలి. तो मेरे संगी लोग, నాతో పాటు నా సహపాఠులు జాబ్లో जब हम लोग जाते हैं रेस्ट रूम में, ఎప్పుడు కూడా రెస్ట్ రూమ్లో వెళ్ళేటప్పుడు उन लोग लेते हैं, వాళ్ళందరూ తాగుతారు. लेकिन मैं कोने में बैठा रहता हूँ। ఏ మూలం లేచి నేను కూర్చుంటాను. तो आप लोग क्या है ना, भेड़ी के जगह में है। మీరు తోడేల మధ్య మీరు ఉన్నట్లే ऐसे हम लोग है। మా జీవితం ఎలాగంటే తోడేల మధ్య మేము ఉంటున్నాము. तो पृथ्वी में ऐसे जगह है जहां रहना है तो हम लोग पवित्र होने के लिए यीशु के साथ रहना है। నువ్వు తోడేల మధ్య కూడా గొర్రె పిల్లలాగా నువ్వు ఉండడం నేర్చుకోవాలి. प्रेज द लॉर्ड। హల్లెలూయా. आखिरी में एक वचन आपको बोल के मैं समाप्त करूंगा। లాస్ట్లో ఇంకొక వాక్యం చెప్పి మీకు నేను योशा యెహోషువ 1:8-9-10 1:8-9-10 యెహోషువ తెలుగులో. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినడలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదువు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవానికి తోడై ఉండును. इसमें ऐसे लिखा गया है, ఇక్కడ ఈ విధంగా రాయబడి ఉంది 90 पद में 9 वर्स चैप्टर 1 वर्स 9, क्या मैंने तुझे आज्ञा नहीं दी? నేను ఒకసారి చదువునాను. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవానికి తోడై ఉండును. हिंदी में अच्छे में लिखा है, उड़िया में अच्छा नहीं लिखा है। హిందీలో చక్కగా రాయబడి ఉంది, ఒడియాలో అంత బాగలేదు. आंबे के तुमको आज्ञा देना हूं, उड़िया में ऐसा लिखा है, बलवान हो, साहसिक हो, त्रासोयुक्त हो नहीं। लेकिन हिंदी में ऐसा लिखा है, क्या मैंने तुझे आज्ञा नहीं दी? हियाब बांध कर दृढ़ हो जा। हियाब अर्थात
कमर बांधकर दृढ़ हो जा। అక్కడ రాయబడి ఉంది ఏంటంటే నీ కట్టి మీరు చెప్పాలి ప్రైజ్ ద లార్డ్. भय न खा और तेरा मन कच्चा ना हो। నువ్వు చెడకు భయపడకు. मन कच्चा नहीं होना का मतलब क्या है आपको? गिल्ली मिट्टी को आप लोग देखे होंगे। మన్ కచ్చా కచ్చా అనగా गिल्ली పచ్చి. అది మనసు పచ్చి అయిపోవడం అనేది ఏంటి అంటే आप लोग गिल्ली मिट्टी को देखे होंगे। ఆ మట్టి చూడండి వాటర్లో కలిపేసి మేము ఇదిగా ఉంటుంది కదా, బోర్ద అది నీళ్లు పడిపోతే అలాగా వెళ్ళిపోతుంది. అర్థమైపోయింది. ప్రైజ్ ద లార్డ్. प्रेज द लॉर्ड। क्योंकि जहां जहां तू जाएगा वहां वहां तेरा परमेश्वर यहोवा तेरा संग रहेगा। ఇక్కడ దేవుని వాక్యంలో ఆయన రాసింది ఏంటంటే నువ్వు ఎక్కడ వెళ్ళినా నీ తోడు ఆయన ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. प्रेज द लॉर्ड। హల్లెలూయా. तो आप लोग जहां जहां जाओगे आपके साथ परमेश्वर रहेगा। నువ్వు గొర్రెలుగా ఎక్కడ వెళ్తున్నావో అక్కడ దేవుడు నీ తోడు ఉంటాడు, తోడల నుంచి నీ రక్షిస్తాడు. हम लोग देखे एफिसिया की पुस्तक दूसरी अध्याय 10वीं पद में ఎఫెసీయులు 2:10 మేము చూసాము. अच्छे कर्म करने के लिए हम लोग रचे गए हैं। దేవుడు సృష్టించాడు దేని నిమిత్తమంటే మంచి క్రియలు చేయుటకు. अच्छे कर्म करने के लिए परमेश्वर हम लोग जहां जहां जाएंगे वहां आ जाएगा। నువ్వు Praise the Lord। ఎప్పుడైతే మంచి క్రియలు చేయుటకు ముందు కొనసాగుతావు నీ తోడు ఎక్కడ నువ్వు వెళ్తావు అక్కడ దేవుడు వస్తాడు. ఆమేన్. Praise the హల్లెలూయా. Lord। हालेलुया। Amen. परमेश्वर आप सभी को आशीष दे దేవుడు మీ అందరికి దీవించాలని నా ప్రార్థన. और परमेश्वर आपके साथ रहे, దేవుడు మీ తోడు ఉండాలి. उसके राज्य के लिए आपके व्यवहार करें। దేవుని యొక్క మహారాజ్యం కొరకు మీరు బలంగా వాడబడాలి. अनेकों को చాలా మందిని उसके राज्य में लाने के लिए అందరూ తీసుకొని వచ్చేయాలి. ఆమేన్. హల్లెలూయా. प्रेज द Praise the लॉर्ड। मैं धन्यवाद देता हूं నేను పాస్టర్ గారిని నా యొక్క ధన్యవాదములు తెలియచేస్తున్నాను. उनके प्रेम और हम लोग उनके प्रति सद्भावना, మా పట్ల ఆయన ఒక మంచి ఒక భావన లేకపోతే ప్రేమ బట్టి అనురాగం బట్టి ఆయనకి నేను हम ధన్యవాదాలు लोग उनके చెప్తున్నాను. प्रति उनकी प्रेम, ఆయన మాకు ఎప్పుడు కూడా ప్రేమిస్తుంటారు కాబట్టి దేవునికి స్తోత్రం. he is a gentleman। He is very gentleman at the same time. कभी मैं गुस्सा होने के लिए नहीं देखा हूं। बहुत गुस्सा होते हैं वो. So he is so polite। He is so polite, he is so good. So ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. बहुत सारी बातें हैं। मैं जब इनिशियली 95 से देख रहा हूँ। నేను 95, 96 ఆ సమయం నుంచి చూస్తున్నాను. मैं 2096 से यहाँ आया था వైజాగ్ में। నేను 96లో ఇక్కడ వచ్చాను. నా డ్యూటీ అంటే ఇక్కడ పోస్టింగ్ ఉండేది. उसके बाद में 2013 में आया। తర్వాత 2013లో ఇంకొకసారి मैं నాకు 2018 में आया फिर से। తర్వాత 2018లో కూడా నాకు ట్రాన్స్ఫర్ అయింది. ऐसा मैं उनको विश्वासी से पास्टर से होते देखा हूँ। నేను ఆయన పాస్టర్గా ఉండడం నేను చూడలేదు కానీ ఒక విశ్వాసి మంచి విశ్వాసిగా నేను చూడడం నా జీవితంలో జరిగింది. तो हम लोग उनका जीवन में यीशु को अंगीकार करना है। మా జీవితంలో యేసుని అంగీకరించి మంచి విశ్వాసులుగా మేము పోరాడుతూ ఉండాలి. आपका पास्टर को जैसा प्रभु यूज कर रहा है, దేవుని సేవకునికి ఏ విధంగా అయితే దేవుడు బలంగా వాడుకుంటున్నాడు, परमेश्वर आपका साथ रह के आपको भी ऐसा ही ఈ మంద కూడా ఆ విధంగా బలంగా వాడబడాలని నా ఒక ఆశ. ఆమేన్. హల్లెలూయా. तो मैं प्रार्थना करूंगा परमेश्वर की दास के परिवार हम लोगों को कोई भी समय में फोन करने से कोई भी चीज़ के लिए भी वो कभी भी मना नहीं करते हैं। నేను ఎప్పుడు కూడా
దేవుని సేవకుల్ని ఫోన్ చేసి నాకు ఇలాగ అవసరత ఉంటే వెంటనే ఆయన పని చేయడం నేను నా జీవితంలో చూశాను. वो हर एक समय में तैयारी होके रहते हैं कि कैसा करना है। ఎప్పుడు కూడా ఏదో ఒకటి లేదు అని చెప్పరు కానీ वो अच्छे कर्मों के लिए हर एक समय में तैयार होके रहते हैं। ఎప్పుడు కూడా మంచి క్రియలు చేయుటకు దేవుని సేవకుడు తయారు तो हम लोग भी రెడీగా ఉంటారు. हम लोग भी ऐसे ही अच्छे कर्म ఆ విధంగా ఈ సంఘం కూడా ఆ విధంగా మంచి క్రియలు చేయుటకు ముందుకి రావాలి. उनके परिवार के सभी सदस्यों को मैं धन्यवाद देता हूँ। ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా ఒక వందనాలు. ये प्रिविलेज देने के लिए मैं धन्यवाद देता हूँ। దేవునికి స్తోత్రం. ఈ మంచి సమయం నాకు ఇచ్చారు కాబట్టి దేవునికి प्रभु వందనాలు. आप प्रत्येक को आशीष दे, ప్రతి ఒక్కరిని దీవించాలని నా ఒక ప్రార్థన. आपको अच्छे कर्म करने के लिए మీరు మంచి క్రియలు చేయడానికి परमेश्वर सृष्टि किया है, దేవుడు సృష్టించాడు కాబట్టి आपको रचना किया है। ఆయన సృష్టించాడు కాబట్టి सृष्टि करना और रचना करना में फर्क है। సృష్టికరణ సృష్టించాడు, రచించారు. सृष्टि करना बोलने से तैयार कर देना, సృష్టించారంటే తయారు చేశారు. रचना करना बोलने से अब देखिए कवि लोग बहुत सारे गाना रचना करते हैं। ఇప్పుడు చూడ కవిత్వం రాయడం, కవిత్వం ఏ విధంగా రాస్తాడు, నిన్ను నన్ను ఆ విధంగా దేవుడు ఆలోచిస్తూ రాశాడు. आग को एक प्रकार रचना करते हैं, कल्लू ఈ కన్నుకి ఒక విధంగా వాళ్ళు రాస్తారు, లేకపోతే రచన చేస్తారు. ओठ को एक प्रकार रचना करते हैं, ఈ మా లిప్ ఉంది కదా దాని గురించి వేరే విధంగా వాళ్ళు మాట్లాడతారు. और दांत को एक रचना करते हैं। ఇప్పుడు చూడండి పన్ను ఉంది కదా, పన్ను గురించి కూడా వాళ్ళు రచన చేస్తారు, రచిస్తారు. बालों को एक प्रकार रचना करते हैं। హెయిర్ గురించి కూడా చెప్తారన్నమాట, రాస్తారు కవి. ऐसा परमेश्वर हम लोगों का जीवन में हर एक चीज को क्या है ना अच्छे से रचना किया है। దేవుడు కూడా కవి అయి ఉన్నాడు. ఆయన నీ గురించి నా గురించి చాలా చక్కగా రచించి ఉన్నాడు. ఏంటంటే ప్రతిదీ हम लोगों का चाल को भी रचना किया है। మేము ఏ విధంగా నడాలి ఆ దాని గురించి కూడా ఆయన కవిత్వం రాసి ఉన్నాడు. आप लोगों का चाल हरनी की चाल जैसा बोल के वचन कहता है। వాక్యం చెప్తుంది నీ యొక్క నడక ఏ విధంగా ఉండాలి అని. हरनी मतलब से हिरन, ఏ విధంగా నీ నడక ఉండాలంటే లేడీలాగా నీ యొక్క నడక అయి ఉండాలి అని చెప్తున్నాడు దేవుడు. ऐसा हम लोगों को परमेश्वर रचना किया है। దేవుడు ఆ విధంగా నిన్ను నన్ను సృష్టించున్నాడు, రచించి ఉన్నాడు. परमेश्वर आपका साथ दे, మంచి క్రియలు చేయుటకు దేవుడు మీ తోడుండును గాక. परमेश्वर आपको आशीष दे, దేవుడు మీకు దీవించును గాక. अच्छे कर्म करने के लिए మంచి క్రియలు చేయుటకు परमेश्वर आप लोग जहां जाओगे आपके साथ है। దేవుడు మీరు ఎక్కడ మీరు వెళ్తున్నారు అక్కడ దేవుడు తోడు ఉండి మీకు నడిపించును గాక. प्रेज द लॉर्ड, परमेश्वर सबको आशीष दे। దేవుడు थैंक यू దీవించును గాక.